కర్ణాటక గుల్బర్గా నుంచి పాదయాత్రగా మొదలైన దమ్మయాత్ర హైదరాబాద్కు చేరుకుంది. పంజాగుట్ట చౌరస్తాలో యాత్రికులకు ఘన స్వాగతం పలికారు మాల మహానాడు నేతలు. పంజాగుట్ట అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, కమిటీ సభ్యులు యాత్రికులను సత్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బుద్ధులు. థాయిలాండ్ నుంచి బుద్ధుని ఆస్తికలు తీసుకురావడం ఆనందకరమన్నారు చెన్నయ్య. యాత్రికులు పాదయాత్రగా వెళ్తూ వివిధ ప్రాంతాల్లో బౌద్ధ ధర్మ సందేశాన్ని ప్రజలకు చేరవేరుస్తారని చెప్పారు. కర్ణాటక నుండి మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చిండ్రు. తెలంగాణ బాబాసాహెబ్ అంబేద్కర్ పంచగుట్ట నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ కమిటీ వాళ్ళు పంచగుట్ట అంబేద్కర్ విగ్రహం కాడ స్వాగతం పలికి వాళ్ళకు బౌద్ధ బిడ్డలకు మంచి చెడ్డది పలకరించి చేసి ఆ నుండి మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ట్యాంక్ బండి పెద్ద విగ్రహం కాడికి కదిలిండ్రు. ఇప్పుడు ఆ కథల బట్టి వాళ్ళకు ఎంతో పుణ్యం ఈ వాళ్ళ స్వాగతం వాళ్ళది దొరికిన దానికే మాకు కూడా సంతోషం. ఆ బౌద్ధ బిడ్డలు చాలా ఎండల వరకు కష్టపడిపోతున్నారని మేము స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు కమిటీ వాళ్ళు వారికి ఘన స్వాగతం పలికారు. ఎందుకంటే వాళ్ళు కర్ణాటక నుంచి మన నాగార్జున సార్ బౌద్ధ రామాలయంకు వెళ్తున్నారు. వాళ్ళకి అడుగడుగున వాళ్ళకి నీరాజనం, పబ్లిక్ అంతా నీరాజనం పలుకుతున్నారు. వాళ్ళు శాంతి స్థాపన గురించి మరియు గౌతమ బుద్ధుని అస్థికలు తీసుకొని వారు ఈరోజు మన తెలంగాణకి రావడం జరిగింది. మరి అందరం కూడా కమిటీ వారు ప్లస్ అంబేద్కర్ సేన తరపు నుంచి కూడా మాలమానాడు తరపు నుంచి కూడా అందరూ చాలా మంది వచ్చి వారికి ఘన స్వాగతం పలికినాము. ఎందుకంటే వారు దగ్గర 300 కిలోమీటర్లు వాళ్ళు పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఇంకో 150 కిలోమీటర్లు వారు పోయేవలసి ఉంది. వాళ్ళకి మన వాళ్ళు కూడా మంచి సత్కారం చేశారు. ఎందుకంటే శాంతి స్థాపన గురించి వాళ్ళు చేస్తున్న సేవలకు మనం ఈరోజు వారికి తగిన మర్యాద ఇచ్చాం.